శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సంబంధించి జనవరి 23వ తారీఖు నుండి ప్రారంభమై ఫిబ్రవరి ఆఖరి వారం వరకు కూడా కుజగ్రహం యొక్క సంచారం అంతా కూడా ప్రారంభమై ఎలాంటి ఇబ్బందుల్లో ఉంటారు, ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యార్థుల విషయంలో చెడు స్నేహాల వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. గృహిణుల విషయంలో వాళ్ళ యొక్క కార్యసిద్ధిని భంగం కలిగించేటువంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తీవ్రమైనటువంటి ఉద్యోగ స్థలంలో మాటలు, అనవసరమైనటువంటి దూషణ, ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు, అనుకోని పరిస్థితుల వల్ల వస్తువులు ఏవైనా చేజారడము, ఏవైనా వస్తువులు విరిగిపోవడము ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఎవరితోనైనా మంతనాలు చేసి ఏవైనా రికమెండేషన్స్కి వెళ్ళి ఏవైనా పర్మిషన్స్ కోసం వెళ్ళి అనవసరమైనటువంటి ధనము ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మాసంలో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అనవసరమైనటువంటి ధనమును వెచ్చించడం మంచిది కాదు. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క ఫిబ్రవరి ఆఖరి వారం వరకు కూడా కుజగ్రహ సంచారం వల్ల సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖుల విషయంలో ఇంకా కొంచెం వారికి ఎవరినైతే ప్రముఖుల్ని కలవాలి అనుకుంటున్నారో వారిని కలవడము, మంచి సాన్నిహిత్యం ఏర్పడము జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరైతే వృత్తి, చేతి వృత్తులు, రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మీ యొక్క పంటకు సంబంధించిన విషయంలో వేరే వాళ్ళ యొక్క నిర్ణయాన్ని మీరు అస్సలు అంగీకరించకండి. మీరు ఏదైతే నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తారో ఆ ప్రకారంగానే వెళ్ళండి, అంతా శుభం కలుగుతుంది. ఇక ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే ఉద్యోగాలకు సంబంధించి లేదా విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ యొక్క ఆఖరి వారంలో కంటే కూడా మొదటి 2-3 వారాల్లో ప్రయాణం చేయడం మంచిది. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆఖరి వారంలో ఎటువంటి నిర్ణయాలున్నా, కోర్టుకు సంబంధించిన వ్యవహారాలున్నా వాయిదా వేసుకోవడం మంచిది తప్ప ముందుకు వెళ్తే చెడు పరిణామాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా మేము చెప్పేటువంటి విషయాలు. మీ పర్సనల్ జాతకం గురించి మీకు కావాలి అంటే 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే తీసుకొని డీటెయిల్డ్గా మీ జాతకం అంతా 60 నుంచి 70 పేజీల్లో విశ్లేషణగా మీతోని డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల వాళ్ళు, గృహిణులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వీళ్ళందరికీ సంబంధించి గోచార రీత్యా కలిగేటువంటి ఇబ్బందులను బట్టి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం పాటించాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవచ్చు. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహాల్లో ఉన్నటువంటి భాగం ఏంటంటే ఈ మంత్రం చెబుతున్నారు కదా, ఈ మంత్రం మేము ఎలా చదవాలి, బ్రహ్మచర్యం పాటించాలా, మేమేమైనా మాంసం తినేటువంటి వాళ్ళమైతే తినొచ్చా అనేటువంటి ఆలోచనతో కొంతమంది మాకు వాట్సాప్ చేయడము, మాట్లాడడం జరిగింది. అయ్యా, మీరు రోజు పూజ చేసేటప్పుడు మీరు ఈ మంత్రాన్ని చదువుకోండి, ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదువుకోండి. అంతేకాని మీరు ఒకవేళ గత రోజులో మాంసం తినుంటే తలస్నానం చేసి రోజు ఈ మంత్రాన్ని చదువుకోవడం మంచిది. ఇంకేదైనా సరే అశౌచము ఏదైనా అంటూ వీటి దగ్గరికి వెళ్ళుంటే తలస్నానం చేసి మీరు ఈ మంత్రపఠనం చేయండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యార్థులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వాళ్ళు, అలాగే చేతి వృత్తులు చేసేటువంటి వాళ్ళు, విదేశీ యానానికై ప్రయత్నించేటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ప్రత్యేకంగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా వారి వారి విభాగాల్ని బట్టి, విద్యార్థుల విషయానికి వస్తే నీలా సరస్వతి స్తోత్రము కానీ లేదా సరస్వతీదేవి యొక్క గాయత్రి, వాగ్దేవ్యే చ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ అనేటువంటి మంత్రాన్ని చదవాలి. అలాగే మనము
ఇంట్లో ఉన్నటువంటి గృహిణుల విషయానికి వస్తే ఈ యొక్క నెలంతా కూడా కుజగ్రహం యొక్క మార్పిడి వల్ల మనకు విజయంలో లోపము, శౌర్యము, పరాక్రమము, భూమి, అగ్ని, అలాగే లోహములు, వీటన్నిటికీ సంబంధించినంత వరకు కూడా విపరీతమైనటువంటి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు సర్వసాధారణంగా వారు చేసుకునేటువంటి పనులలో భాగం. కాబట్టి అమ్మవారి యొక్క శ్యామలాదేవి యొక్క దండకం చదువుకోవడం చాలా చాలా ఉత్తమం అండి. ఇది కేవలం ఇంట్లో ఉన్న గృహిణులకే కాదండి, అందరూ కూడా చదవచ్చు. ఇంట్లో ఉన్న గృహిణులు ముఖ్యంగా చేయండి. ఈ శ్యామల నవరాత్రుల్లో ప్రత్యేకంగా కుబేర కుంకుమ అని దొరుకుతుంది. ఆ కుబేర కుంకుమ మీరు చిన్న గౌరమ్మను తయారు చేసుకొని నవరాత్రులు కూడా ఉదయము సాయంత్రము ఈ కుబేర కుంకుమను అమ్మవారి పైన అమ్మవారి యొక్క దండకము, అమ్మవారి యొక్క స్తోత్రము చేసుకుంటూ ఆ కుంకుమతో అభిషేకం చేయడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం దక్కుతుంది. అలాగే ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారంలో మంచి భారీగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు కానీ, లేదా ఎవరైనా ఈ యొక్క సినీ రాజకీయ రంగాల్లో ఉన్నతోత్తమైనటువంటి పదవులు, ఉన్నతమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో పనిచేయాలి అనుకునేటువంటి వాళ్ళు రాజశ్యామల యాగం చేసుకోవడం చాలా మంచిది. ఈ రాజశ్యామల యాగము వివాహం కాని వాళ్ళకు వివాహము, సంతానం లేని వాళ్ళకు సంతానము, పదవి రాజకాంక్ష ఉన్న వాళ్ళకు పదవి, ఏదైనా ప్రతిష్టాత్మకమైనటువంటి పనులు చేయాలనుకున్న వాళ్ళకు పనులు, విద్యార్థులకు విద్య, అవిద్యా నాశనము. అవిద్యా నాశనం అంటే మనకు తెలవకుండా చేసేటువంటి దోషములు రాకుండా తీసివేసే శక్తి అమ్మవారు మెండుగా ఇస్తుంది. కాబట్టి మేము రాజశ్యామల యాగం లాంటి పెద్ద పెద్దవి చేయించుకోలేమండి అనుకున్న వాళ్ళు మీరు కేవలము శ్యామల దండకం చదువుకున్నా సరిపోతుంది. అలాగే ఈ యొక్క వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎవరైనా సరే కోర్టు వ్యవహారాలు ముఖ్యంగా ఉన్నవాళ్ళు, విదేశీ యానానికై ప్రయత్నిస్తున్న వాళ్ళు హనుమాన్ లాంగూల స్తోత్రము అని ఉంటుందండి. ఇది శత్రునాశనము, సకల భూత ప్రేత పిశాచ యక్షిని మోహిని రాక్షస గణములన్నిటినీ కూడా సంహరించేటువంటి శక్తి గల ఆంజనేయుడు మన యందు ఉంటాడు. ఆ మంత్రము చదవడము, చదవక లేకున్నా రోజుకొకసారి వినడం వల్ల ఆ మంత్రం ఏమిటి అంటే, ముఖ్యంగా రైతులు ఎవరైనా కానీ, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో, ఎవరైతే చీకట్లలో పగలు రాత్రి తేడా లేకుండా పనికై ప్రయాణం చేస్తూ ఉంటారో, దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారో, వీరందరూ కూడా హనుమాన్ లాంగూల స్తోత్రాన్ని చదవడం చాలా శక్తినిస్తుందండి. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ప్రత్యేకంగా ఎవరైనా ఏదైనా దీపారాధన చేయాలి, లేదా వచ్చేటువంటి మార్చి నెలలో షష్ఠగ్రహ కూటమి వస్తుంది కనుక ఆ షష్ఠగ్రహ కూటమి సంబంధించి ఏమైనా సరే ఇబ్బందులు పోవాలి అంటే మనకు ఈ యొక్క మరకత వర్ణంలో ఉన్నటువంటి ఒత్తులు ఉంటాయి, వాటిని కుబేర ఒత్తులు అని పిలుస్తారండి. ధనపరంగా ఏమైనా నష్టం రాకుండా ఉండాలన్నా, లాభం రావడం మాట దేవుడెరుగు, నష్టం విపరీతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి నష్టం రాకుండా ఉండడానికి ఈ యొక్క కుబేర ఒత్తులు సహాయపడతాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా మేము చెప్పేవన్నీ కూడా వారి వారి గ్రహస్థితులను బట్టి, ఏ రాశి వారికి ఏ గ్రహ సంచారం ఎలా ఉంది, కుజగ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు అని చెబుతూ ఉన్నాం. అలా కాదండి, మాకిప్పుడు నడిచే దశ శని, ఇంకొంతమందికి నడిచే దశ గురువు, మరికొంతమందికి నడిచే దశ రాహువు, మరికొంతమందికి నడిచే దశ బుధుడు. మరి ఇలాంటి ఇబ్బందులు ఏవైనా సరే ఈ గ్రహ సంచారం వల్ల పోవాలి అంటే మీ పర్సనల్ జాతకం పూర్తిగా తెలుసుకొని, మీ జాతకంలో ఏ ఇబ్బందులు ఉన్నాయి,
నేను జాతక విశ్లేషణ ఎలా చేస్తానంటే 60 నుండి 70 పేజీల వరకు జాతకం ఇచ్చి ఈ జాతకంలో గతంలో ఏం జరిగింది, వివాహ సంబంధిత ఇబ్బందులు ఏం జరిగాయి, లేదు వివాహం కావడానికి ఆలస్యం ఎందుకు అవుతుంది, లేదు వివాహమైన తర్వాతకి భార్యాభర్తల మధ్య సఖ్యత ఎందుకు లేదు, ఉన్న 100 మందిలో 40% మంది ఎన్నో రకాలైనటువంటి జాతక దోషములతో ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి జాతక దోషములు ఏమున్నాయనేటువంటిది నిర్ధారణ చేసుకొని వారికి ఆ జాతకం అంతా కూడా 60-70 పేజీల్లో అందించి అన్ని క్యాలిక్యులేషన్స్తోని 45 నుంచి గంట సేపు పాటు మాట్లాడి మీరు ఏమి రెమెడీస్ చేసుకోవాలో కూడా చెబుతానన్నమాట. ఈ జాతక విశ్లేషణకు 2025 సంవత్సరం అంతా కూడా 2025 రూపాయలు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఇది మేము 3 గంటల సేపు సమయం పడుతుంది, మాకు ఎంతోసేపు దాని గురించి మేము శ్రమ పెట్టాలి కాబట్టి ఈ యొక్క ధనం తీసుకోవడం జరుగుతుంది. పాపం చాలామంది వారి యొక్క పుట్టిన సమయము పేరు లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా జాతకం చూయించుకుంటామండి, డబ్బులు ఇస్తామంటున్నారు. ఎవరైనా మీ డేట్ ఆఫ్ బర్త్ టైం లేకుండా జాతకం చెబుతానంటే నమ్మకండి, అది ఖచ్చితంగా అవాస్తవమే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా. కాబట్టి ఈ యొక్క ఫిబ్రవరి మాసము అలాగే వచ్చేటువంటి మార్చి నెలలో మనం పటుత్వంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, విజయములు జరగాలి, ధనము రావాలి అంటే శరవణ భవాయ విద్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. సహస్రం పాటు అంటే ఈ 45 దినములలో కనీసం 1000 సార్లు గనక మీరు కానీ చదివితే విశేష ప్రతిఫలాలు దక్కుతాయండి. ఇంతగా ఎందుకు చెబుతున్నారండి పంతులు గారు అనంటే చాలామంది జాతకరీత్యా దోషములు ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కీలక పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరికీ కూడా స్వస్తి. జై శ్రీరామ్.